తెలంగాణ మున్సిపల్ ఫలితాల లెక్క తేలుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగగా మెజారిటీ స్థానాలను సాధించి హస్తం అవా చూపిస్తుంది. ఇప్పటివరకు 70 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ 15 మున్సిపాలిటీలో గెలుపొందింది. ఇక నారాయణపేటలో దాదాపు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఆదిలాబాద్లోనూ మద్దతుదారులపై ఆధారపడింది. ఇక 20కి పైగా మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ఆయా స్థానాల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక క్యాంపు రాజకీయాలకు తెరతీసిన ప్రధాన పార్టీలు ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 కార్పొరేషన్లను కాంగ్రెస్ గెలుచుకుంది. రామగుండం, నల్గొండ, మంచిర్యాల హస్తగతమయ్యాయి. ఇక మహబూబ్ నగర్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగేర్పడగా కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ దక్కించుకుంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో ఫలితాల వెల్లడి ఆలస్యంగా మారడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలో 2 చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. ఆలియాబాద్ మున్సిపాలిటీలో హంగేర్పడింది. ఇక మొత్తం 20 స్థానాలకు కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 7, బీజేపీ 3 స్థానాలు గెలుచుకుంది. ఇక 3 చింతలపల్లిలో 24 వార్డులకు 14 వార్డులో బీఆర్ఎస్ గెలుపొందగా కాంగ్రెస్కు 9, బీజేపీ 1 వార్డు కైవసం చేసుకుంది. ఇక ఇల్లంపేట మున్సిపాలిటీలో కూడా స్పష్టమైన ఆధిక్యం రాలేదు. 24 వార్డులకు 12 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 8 వార్డులు, బీజేపీ 4 వార్డులు కైవసం చేసుకుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చొప్పదండి, హుజరాబాద్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, ధర్మపురి, జగిత్యాల, వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో కాషాయ జెండా రెపరెపలాడింది. మరోవైపు జమ్మికుంట, కోరుట్ల, మెట్పల్లి, రాయకల్ మున్సిపాలిటీలు ఫలితాలు హంగు దిశగా వస్తున్నాయి. ఇక సిరిసిల్ల బల్దియాపై గులాబీ జెండా రెపరెపలాడింది. ధర్మపురిలో 15 స్థానాలు స్వీప్ చేసి కాంగ్రెస్ రికార్డు విజయం సాధించింది. ఇక యాదాద్రి జిల్లాలో అయితే 2 మున్సిపాలిటీలో 1 స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక పోచంపల్లి మున్సిపాలిటీలో హంగేర్పడింది. 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 1 ఇండిపెండెంట్గా 1 అభ్యర్థి గెలుపొందారు. ఇక పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి కీలకం కానున్నారు. మరోవైపు యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. 35 స్థానాల్లో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక 4 ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక మెదక్ జిల్లాలో మొత్తం 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్, తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు సాధించాయి. ఇక మెదక్ మున్సిపాలిటీలో హంగేర్పడింది. 32 స్థానాలకు కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 15, బీఎస్పీ 1 వార్డు గెలుచుకుంది. నర్సాపూర్ మున్సిపాలిటీలో హంగేర్పడగా 16 స్థానాల్లో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్కు 6, బీజేపీకి 4 స్థానాలు దక్కించుకుంది.